స్పెషల్ ఫోకస్ నేను మీ రాణి ప్రత్యూష. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకమే ప్రారంభించేది. తెలంగాణ అనుసరిస్తే దేశం ఆచరించేది. ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలో కేసీఆర్ తన పాలనలో చూపిస్తే రాష్ట్ర సీఎం ఎట్లా ఉండకూడదో రేవంత్ ఈ 22 నెలల్లో చూపిస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు, ఎన్ని అలవి కాని హామీలు ఇచ్చాడు, గాంధీ టోపీలు పెట్టి ప్రజలను ఎంత మోసం చేశాడు, ఒకటా రెండా? అందుకే జూబ్లీహిల్స్లో గెలుపు మాగంటి సునీతది కాదు, తెలంగాణ ప్రజలది. ఇంకో మాటలో చెప్పాలంటే హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్క చెల్లెల గెలుపు, పింఛన్లు రాణి అవ్వ తాతల గెలుపు, ఉద్యోగమో రామచంద్ర అంటున్న నిరుద్యోగుల గెలుపు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా ఏకమవుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంది. నిరుద్యోగ తెలంగాణ భగ్గుమంటుంది. నయవంచన సర్కార్పై జంగు సైరన్ మోగిస్తుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరుద్యోగుల ఆక్రోశం బద్దలవుతుంది. తెలంగాణ సర్కార్ మోసపు నిరసన సెగ జూబ్లీహిల్స్ ను తాకింది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నగ్నంగా నిలబెట్టబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సమర శంఖం పూరించిన నిరుద్యోగులు రేవంత్ సర్కార్కు తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లుగా అంకెల గారడీలు, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగలేస్తూ పచ్చి అబద్ధపు ప్రకటనలు, కొలువుల పండగ పేరుతో ఎందుకింత హంగామా? అధికారంలోకి రాకముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ ఏమయ్యాడు? యూత్ డిక్లరేషన్ సభా వేదికగా హామీ ఇచ్చిన ప్రియాంక జాడైది. కాంగ్రెస్ పార్టీని నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. అందుకే బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటున్న రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు జంగు సైరన్ మోగిస్తున్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను కాంగ్రెస్ ఎలా మభ్యపెట్టిందో ఒకసారి చూడండి. యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారే ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్, ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అమలు విషయంలో ఎందుకు ఘోరంగా విఫలమవుతుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలను మార్చి రీనోటిఫికేషన్లు ఇస్తూ ఇంకెన్నాళ్లు మోసం చేస్తారంటూ బగ్గుమంటున్నారు. డిఎస్సీలో పోస్టులు పెంచి మొత్తం తామే ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారంపై మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏకమై నినదిస్తున్నారు. पद है उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह బేరోజ్గారీ కా భత్తా మిలేగా. మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని హామీలిచ్చింది? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటివ్వలేదా? రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి మరి నాటకాన్ని రక్తి కట్టించలేదా? నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తీర్చుతామని మాటివ్వలేదా?
ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని హామీలు గుప్పించలేదా? నిరుద్యోగుల కలడు నిజం చేస్తామని నమ్మవలకలేదా? हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పాలి. సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కదా ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డది. సుమారు 2 ఏళ్లుగా ఎదురు చూసి తాము మోసపోయామని నిరుద్యోగులకు అర్థమైంది. అందుకే నయవంచన సర్కారుపై పోరు నగారా మోగించారు. నిరుద్యోగుల బాకీ కార్డు పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచి రేవంత్ సర్కార్ మెడలు వంచుతామంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ దగాకోరు పాలన 2 ఏళ్లుగా నిరుద్యోగులకు శాపంగా మారింది. ఒకవైపు నిరుద్యోగులు తమ బతుకుల కోసం పోరాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వారిని రెచ్చగొడుతోంది. కడుపు మండి నిరుద్యోగులు రోడ్డెక్కితే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్లు ఎక్కువైతే తాము రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేస్తామని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. ఉద్యోగాలపై సర్కారును నిలదీస్తున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండడాన్ని తప్పుపడుతూ బగ్గుమంటోంది. మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. అప్పట్లో ఓసారి చలో సెక్రటేరియట్ ను భగ్నం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బలగాలను మోహరించారు. హైదరాబాద్ కు వచ్చే అన్ని రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. యూనివర్సిటీలను పోలీస్ బలగాలతో మోహరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అటు సెక్రటేరియట్ పరిసరాల్లో సైతం నిరుద్యోగులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ దగా చేస్తుంది. ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, దాదాపు 30,000తో మెగా డిఎస్సీ అంటూ కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి అదనంగా మరికొన్ని కలిపి దగా డిఎస్సీ వేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నిరుద్యోగులు రోడెక్కారు. ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. జూబ్లీహిల్స్ బరిలో నిలిచి రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచేందుకు కంకణం కట్టుకున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టలేదా? ఇదే రేవంత్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేయలేదా? అశోక్ నగర్ కేంద్రంగా కుయుక్తులను అమలు చేయలేదా? బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని నిరుద్యోగులను రెచ్చగొట్టలేదా? ఏఐసీసీ నేతలు గులాబీ పార్టీపై పన్నాగం పన్నలేదా?
బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బస్సు యాత్రలు చేయించలేదా? ఇప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకోవట్లేదా? నిరుద్యోగుల ఆందోళనతో తెలంగాణ నిప్పుల కుంపటిలా రగిలిపోతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతోంది. నిరుద్యోగుల దమ్మేందో తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి అగ్గితో గోకుంటున్నారు. పులితో వేట, నిరుద్యోగులతో ఆట ఎంత ప్రమాదమని తెలిసి కూడా అధికార పార్టీ యువతతో గేమ్ ఆడుతోంది. నిరుద్యోగులతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టే అన్న అనుభవం కాంగ్రెస్ కు ఉన్నా కూడా ఇప్పుడు తీరు మారడం లేదు, మార్చుకోవడం లేదు. ఈ నిరుద్యోగ జేఏసీ ఏమడుగుతా ఉంది? నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతీ యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినరు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్నాడు. వెనకటికి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసోళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. నీ బట్టలు కూడా విప్పి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు. ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది. అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది. మేం గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ని పెట్టిండు, మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసినాం ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం. ఏంది ఈ జాబ్ క్యాలెండర్, ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం. పోనీ అదన్నా నిలుపుకున్నారా? అందులో ఉద్యోగాల సంఖ్య లేదు, డేట్లు మాత్రం పెట్టిండ్రు. ఆ ఒక్క డేట్ అన్నా, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అందుకే తెలంగాణలో నిరుద్యోగులు, యువత చేస్తున్న పోరాటంతో అధికార కాంగ్రెస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి. నిరుద్యోగులను చాలా ఈజీగా మోసం చేయవచ్చు, గెలిచేందుకు వాడుకోవచ్చన్న కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని యువత కదం తొక్కుతోంది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనతో సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నింటికీ తెగించి మరీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పక్కా ప్లాన్తో తమ ఉద్యమ ఎత్తులు వేస్తున్నారు. నిరుద్యోగ బాకీ కార్డు పేరిట సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్ళు కరోనా,
మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చిన అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది కేవలం డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే. దానికి 60,000 70,000 ఇచ్చినామని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి. ఎంతకాలం మోసం చేయలేవు, ఒకసారి చేయగలుగుతావు. ఇవాళ నీ నిజస్వరూపం బయటపడ్డది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మేలుకో. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే, తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం క్రమక్రమంగా తారాస్థాయికి చేరుకుంటుంది. అధికార పార్టీ నేతలను, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులను కలిసి తమ గోడును విన్నవించుకుంటున్నా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు. పైగా నిరుద్యోగులను తెలంగాణ ద్రోహులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించేందుకు రేవంత్ రెడ్డి బ్యాచ్ కుట్రలు పన్నుతున్నారు. ఉద్యమం చేస్తున్న వారిని మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కేసులు పెట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ సోషల్ మీడియా సైన్యం నిరుద్యోగుల పోరాటంపై విష ప్రచారం చేస్తోంది. మహిళా నిరుద్యోగులనైతే సోషల్ మీడియాలో బూతులు తిడుతూ, ట్రోల్స్ చేస్తూ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారు. అయినా కూడా నిరుద్యోగులు వెనక్కి తగ్గడం లేదు, పోరుబాట పట్టు వీడడం లేదు. ప్రభుత్వం తమపై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఎంత నిర్బంధకాండ ప్రయోగించినా గోడకు కొట్టిన బంతిలాగా మరింత వేగంగా పోరాటంలో దూసుకుపోతున్నారు. దీంతో నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు మొదలైంది. ఉద్యోగార్థుల ఆందోళనతో ప్రభుత్వం ముప్పెట దాడికి దిగడంతో పాలక పెద్దలకు ముచ్చమటలు పడుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో మరోసారి ఉద్యమాల అగ్గి పుట్టింది. నిరుద్యోగుల రూపంలో రాజుకున్న నిప్పు కారుచిచ్చులా మారి రాష్ట్రాన్ని మండించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తమను నమ్మించి మోసం చేసిందని రగిలిపోతున్న నిరుద్యోగులు రేవంత్ రెడ్డి తమను తడిగుడ్డతో గొంతు కోశారని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత తమ నోట్లో మట్టి కొట్టారని నిరుద్యోగులు దియ్యబడుతున్నారు. అధికార మదంతో రేవంత్ రెడ్డి నెత్తికెక్కిన అహంకారాన్ని దించేందుకు సిద్ధమైన నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, 22 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం, రేవంత్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పాయింట్, 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రికి ఇది గుండెలు అదిరిపోయే బైపోల్. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామంటూ 700 రోజులైనా అమలు చేయని రేవంత్ రెడ్డికి సురుకు తగిలించే ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్లో రేవంత్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలా కర్రు కాల్చి వాత పెట్టే ఎన్నిక. అవును, ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువేనంటున్న ఎర్రగడ్డ డివిజన్ ప్రజలతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్.
జూబ్లీహిల్స్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణానంతరం జూబ్లీహిల్స్ ఎన్నికలు సంభవించాయి. ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పటికే భారీగా ప్రచారం జరుగుతుంది. గడప గడపకు వెళ్తూ కూడా ఇంటింటా గత 10 సంవత్సరాలు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అభివృద్ధిని కూడా చెప్పుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఎర్రగడ్డ డివిజన్లోని రాజీవ్ నగర్లో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి ఎట్లా ఉంది, ప్రస్తుతం 22 నెలల పాలన అనేది ఎలా ఉంది, రాబోయే ఎన్నికలలో ఎవరి వైపు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు నచ్చట్లేదు. ఫస్ట్ ఈ పేద ప్రజల పైన హైడ్రా అనే విషయాలు తీసుకొచ్చి చాలా ఇబ్బంది చేస్తారు. చాలా విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రౌడీ షీటర్లని ఏదైతే ఉన్నారో రౌడీల పాలన వస్తుందనేది ప్రజలకు భయంతో అభిప్రాయాలు చేంజ్ అవుతున్నాయి. అట్లా అంతే. ఏ పార్టీ నిర్ణయం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు నడుస్తుంది కేసీఆర్, మన టీఆర్ఎస్ నడుస్తుంది. కేసీఆర్ చేసిన పని ఎవరు చేయలేరు. కేసీఆర్ చాలా గరీబోలే కదా మంచి చేసినాడు. కేసీఆర్ చేసింది పని మన ఆయన ఉన్నాడు, బట్ ఆయన సీఎం మనకి ఏం చేయలేడు. గరీబోలకి అయితే ఇప్పుడు దాకా ఏం వినలేం, చేయలేడు. ఏమేమో వస్తున్నాయి అవి కానీ టీఆర్ఎస్ హుకుమత్ బాగుంది. టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ఏ రావాలి అన్న. బీఆర్ఎస్ఏ గెలుస్తా అన్న, 100% బీఆర్ఎస్ఏ గెలుస్తా. పబ్లిక్లో కూడా నరాల్లో అదే ఉంది. తెలంగాణ ఉద్యమం తెచ్చింది మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే. నా పేరు వల్లభ వెంకటేష్, జనరల్ సెక్రటరీ వడ్డర సంఘం ప్రెసిడెంట్ని. 100% బీఆర్ఎస్ వస్తుంది. केसीआर साहब का ही है. कांग्रेस आई, स्टार्टिंग क्या बोली 6 गारंटीज 2 लाख जॉब्स कहाँ पर दिया? किसी को कोई जॉब नहीं है, किसी कोई 6 गारंटीज कंप्लीट नहीं है. जहाँ पे बोले वहाँ पे हाइड्रा डाल के तोड़म ताड़ी है. करा क्या कांग्रेस गवर्नमेंट? ये इलेक्शन जो है अभी ये कांग्रेस वर्सेस टीआरएस का है. तो केसीआर साहब को लेके आए तो ही उसको सबक मिलता. उन्होंने जितना भी काम कर रहा किसके लिए कर रहा? आम पब्लिक के लिए तो कुछ भी नहीं कर रहा. ना किसी को जॉब्स मिल रहा. क्या 1 तोला सोना देता हूँ बोला, पता नहीं क्या क्या बोला. एक भी उसके खुद के अल्फाज पे उन्हें कमिटेड नहीं है. ओनली केसीआर पार्टी, क्योंकि डेवलपमेंट किया और आम पब्लिक के लिए सोचा, जॉब्स दिलाया, పేదవాళ్ళకి చేసిండు, అందరికీ చేసిండు. ఈయన ఎవరికి చేసిండు? ఈయన ఫ్యామిలీకి తప్ప ఇంకా ఎవరికి చేయలేదు. ఆయన వచ్చింది దేని గురించి? ఇంకొక 50 సంవత్సరాలు కాంగ్రెస్ రాదు ఈసారి పోతే. అట్లా పని చేసి వాడేసిండు కాంగ్రెస్కి. ఓన్లీ ఓటు వేస్తే కేసీఆర్ సార్కి ఓటు వేయాలి, లేకపోతే వేయకూడదు. రౌడిజం కావాలంటే నవీన్ యాదవ్, డెవలప్మెంట్ వద్దనుకుంటే నవీన్ యాదవ్, డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ సారు. కేసీఆర్ సార్కి తీసుకొని వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ కాదు, ఇది ఉన్నది కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పటివరకు హైదరాబాద్లో డెవలప్మెంట్ అయింది, జనాలకి మంచిగా అయింది అంటే కేసీఆర్ సార్ ద్వారానే అయింది. ఈసారి వాళ్ళకి చూపించాలి అసలు అవసరమా మనకు. ఆయన చేసే పనుల వల్ల ఇంకొక 50 సంవత్సరాలు కాంగ్రెస్ రాదు మళ్ళీ తిరిగి. మనతో పాటుగా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. అన్న, ప్రస్తుతానికి ఎలక్షన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పరిస్థితులు అనేది ఎలా ఉన్నాయి? ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి అయితే బంపర్ మెజారిటీతో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ అంతా హైడ్రా అని లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు కానీ ఏది అమలు కాలేదు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్లో పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది. అది పబ్లిక్, ఎందుకంటే అవుట్పుట్ రాకపోవచ్చు కానీ పబ్లిక్ మదిలో ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మీడియా ముందు కానీ వాటి ముందు కానీ కొంతమంది చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ పబ్లిక్ మైండ్లో మాత్రం 100% బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. చెప్పండి మీ అభిప్రాయం. నాకు అనిపించినంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేసి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నేను గోపి అన్నతో ఆల్రెడీ 15 సంవత్సరం నుంచి పనిచేసిన మనిషి. ఆయన చాలా మంచిగా వర్క్ చేస్తారు జూబ్లీహిల్స్లో. ఆయన మంచి క్రేజ్ ఉండే అన్నది ఎప్పుడంటే అప్పుడు మాకు అండగా ఉండేవాళ్ళు. ఏ పని అయినా సరే ఏమైనా సరే రండి అనగానే వచ్చేవాడు. అన్న కొంచెం ఇలా కష్టం ఉంది రండి అంటే వచ్చేవాడు. చాలా మంచి వ్యక్తి ఆయన గోపి అన్న అని చెప్పేది. ఇంకొకటి ఏమంటే మన జూబ్లీహిల్స్ నుంచి ఆయన ఖచ్చితంగా ఉండిపోయాడు. సో బీఆర్ఎస్ పార్టీయే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా నేను చెప్పేది ఏమంటే ఇది బీఆర్ఎస్ పార్టీ గెలవడం కారణం ఏంటి అని అడగచ్చు అని. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏముందంటే అన్న, ఇప్పుడు రాజీవ్ నగర్ ఉంది, కళ్యాణ్ నగర్ ఉంది, ఏజీ కాలనీ ఉంది, మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, వెంకటగిరి, కృష్ణానగర్, జూబ్లీహిల్స్.
ఈ అన్ని ప్రాంతాల్లో ఏముందంటే అందరు మన మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే నేను 101% గ్యారంటీ ఇస్తాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తారు. జై తెలంగాణ, జై సునీత గారు. హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ఒకవైపు ఐటీ శాఖలో కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలో కావచ్చు, కేటీఆర్ చేసిన అభివృద్ధి అనేది ప్రజలకు దగ్గరైందని, గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి 22 నెలల్లో చేసినటువంటి కాంగ్రెస్ పాలన దుర్మార్గంగా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఒకవైపు ఆటో వాళ్ళకు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్న ప్రజలకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చేసి అబద్ధపు హామీలు ఇచ్చారో దానిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాబట్టి ప్రతి ఒక్కరి మదిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు అందించేవాడని, ప్రతి గల్లీలో కూడా అభివృద్ధితో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకపోయే గోపీనాథ్ కుటుంబం అనేది బాగా 10 సంవత్సరాల్లో పనిచేసింది. కాబట్టి రాబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతకి ఓటు వేసి గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్టు. ఎర్రగడ్డ నుంచి కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.